ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గంజాయి మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు గంజాయిని పట్టుకోవడం కోసం సమాచారం వచ్చిన మీదుగా ముస్త్యాల గ్రామంలోని వైకుంఠ ధామం సమీపంలో డంపింగ్ యార్డ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న సమాచారంతో లోకల్ ఎస్ఐ గారు సెలవులో ఉన్నందువల్ల మద్దూరు ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్తో అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు సల్లారి సిద్ధరాములు, ఇద్దరిని ముత్యాల గ్రామం, తర్వాత నాగిని రాజు, తర్వాత అంజనాపురం రాకేష్, వీళ్ళిద్దరిని చేర్యాల గ్రామం. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి వాళ్ళు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి తక్కువ ధర తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మి వాళ్ళు జలసాల చేసుకోవాలని, అదేవిధంగా వాళ్ళు కూడా గంజాయిని వాడి మిగతా వాళ్ళందరికీ అమ్మాలని ఉద్దేశంతో తీసుకొని వచ్చి అమ్మటానికి వెళ్ళే క్రమంలో ఉన్నామని చెప్పడంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 74 గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఒక బాంగ్ అని ఉంటుంది, దాన్ని తాగడానికి ఉపయోగించే బాంగ్ అనేది ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్న ముగ్గురు దగ్గర 3 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళని తదుపరి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ గంజాయి అనేది దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గంజాయికి సంబంధించిన దానికి అలవాటు పడే వ్యక్తుల సమాచారం ఇచ్చి మన ప్రాంతం నుంచి గంజాయి మహమ్మారి లేకుండా చేసే క్రమంలో ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.